చెన్నై సూపర్ కింగ్స్ నా ఫ్రాంచైజీ. నేను సిఎస్కేకు ఎంతకాలం ఆడాలనుకుంటున్నానో అంతవరకు ఆడతా. ఒకవేళ నేను వీల్ చైర్లో ఉన్నా కూడా నన్ను లాక్కు వెళ్ళిపోతారు అన్న మహేంద్ర సింగ్ ధోనీ కమెంట్స్ క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అవును, రిటైర్మెంట్పై అనుమానాలకు తలైవా మళ్లీ ఫుల్ స్టాప్ పెట్టాడు. ముంబైతో మ్యాచ్కి కొద్ది గంటల ముందు మౌనం వీడారు ధోనీ. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ధోనీ రిటైర్మెంట్ వాదనను కొట్టిపారేశాడు. 43 ఏళ్ల వయసులోనూ ధోనీ జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాడన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ అందరికీ ధోనీగా సుపరిచితుడు. తలైవాని క్రికెట్ ప్రియులు ముద్దుగా పిలుచుకునే ధోనీ తన కెప్టెన్సీలోనే 2007లో టీ20 వరల్డ్ కప్ సాధించాడు. 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ 91 పరుగులతో అజేయంగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అందుకే అతన్ని కెప్టెన్ కూల్ అని కూడా పిలుచుకుంటారు ధోనీ ఫ్యాన్స్. ధోనీ 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యారు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి 4.5 ఏళ్లు దాటినా కూడా టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్డి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు సరికదా, మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు ధోనీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ముందు వరుసలో ఉంటుంది. ముంబై ఇండియన్స్తో సంయుక్తంగా 5 టైటిళ్లతో అగ్రస్థానంలో ఉంది. అన్నిసార్లు ఇక్కడ చెన్నై సారథి ధోనీనే. ఇప్పుడు అతడి వారసత్వాన్ని సారథిగా రుతురాజ్ గైక్వాడ్ ముందుకు తీసుకువెళ్తున్నాడు. ధోనీ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఉన్నప్పటికీ ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ధోనీ వయస్సు 43. తన వయస్సు సహచరులంతా ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటిస్తే ధోనీ కొనసాగుతూనే ఉన్నాడు. గాయాల బారిన పడినా కోలుకుని యువకుడిలా చెలరేగిపోవటం ధోనీ ప్రత్యేకత. ఏదేమైనా ప్రతి సీజన్కు ముందు కూడా ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్పై చర్చ జరుగుతూనే ఉంటుంది. భవిష్యత్తు గురించిన చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా రిటైర్మెంట్పై తనే స్వయంగా క్లారిటీ ఇచ్చేశాడు. ముంబైతో మ్యాచ్కి ముందు రిటైర్మెంట్పై ధోనీ మౌనం వీడాడు. తాను కోరుకున్నంతకాలం చెన్నైకి ఆడతానని స్పష్టం చేశారు. తాను వీల్ చైర్లో ఉన్నా సరే తనను లాక్కెళ్లిపోయి ఆడిపిస్తారంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్కు తనకింకా టైం ఉందన్న ధోనీని రుతురాజ్ పొగడ్తల్లో ముంచెత్తాడు. సచిన్ 50 ఏళ్ల వయసులోనూ ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో అద్భుతంగా ఆడాడని, అలాగే ధోనీ ఇంకా చాలా సంవత్సరాలు ఆడుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతో తన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తమ అభిమాన క్రికెటర్ ఆటను ఇంకొన్నాళ్లు చూడొచ్చని ఎగిరి గంతేస్తున్నారు. ధోనీ 2023 ఐపీఎల్ సమయంలో మోకాలి గాయంతో బాధపడ్డాడు. అప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో ఆఖర్లో వచ్చేవాడు. దీంతో అదే అతనికి చివరి సీజన్ అని అంతా భావించారు. అయితే ఆపరేషన్ చేయించుకున్న ధోనీ కిందటి సీజన్లోనూ ఆడాడు. ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గా దిగువ స్థానాల్లో బ్యాటింగ్కు దిగి సిక్సర్లతో అలరించాడు. ఇప్పటికీ పూర్తి ఫిట్నెస్తో ఉన్న ధోనీ ఈ ఐపీఎల్ మాత్రం పూర్తి స్థాయిలో మ్యాచ్కి అందుబాటులో ఉంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఐపీఎల్ 2025 కోసం చెన్నైలో అడుగుపెట్టిన సమయంలో ధోనీ వేసుకున్న టీషర్ట్పై కోడ్ వైరల్గా మారింది. మోర్స్ కోడ్లో 1 లాస్ట్ టైం అని ఉన్న టీషర్ట్ని వేసుకుని ధోనీ వచ్చాడు. దీంతో ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ప్రచారం జోరందుకుంది. కానీ 43 ఏళ్ల ధోనీ మాత్రం ఇంకా ఈ లీగ్లో కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అందుకే ఫ్రాంచైజీ కాని తాను కనీసం ఒక్కరికొకరం వీడ్కోలు చెప్పేందుకు సిద్ధంగా లేమని ధోనీ అనటం ఫ్యాన్స్కి ఆనందాన్నిస్తోంది. 2023 ఐపీఎల్ సీజన్లో మోకాలి గాయంతో పోరాడుతూనే ధోనీ ఆడాడు. 2024లో ఫినిషర్గా కీలక పాత్ర పోషించాడు. ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేశాడు. ధోనీ అడుగుపెట్టగానే స్టేడియాలు మారుమోగాయి కూడా. గత సీజన్లో ధోనీ భారీ షాట్లతో చెలరేగాడు. ఈ సీజన్లో కెప్టెన్గా లేకపోయినా జట్టు సభ్యుడిగా వ్యూహాత్మక సలహాలు, సూచనలు జట్టును విజయ పథంలో నడిపిస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.